ఎట్లా అనిపిస్తుంది మరి టీడీపీ కూటమి గెలుపు అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో ఎట్లా అనిపిస్తుంది? హూ ఫర్గెట్ ద ఫాస్ట్ దెర్ ఇస్ నో ఫ్యూచర్. గతం మర్చిపోయిన వాడికి భవిష్యత్తు అనేది ఉండదు. అమ్మ భువనేశ్వరమ్మని ఏ రోజైతే వాళ్ళు అవమానించారో ఆ రోజే కంటే ముందర వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. ముఖ్యంగా యువత గంజా బ్యాచ్ అయిపోయారు. మేజర్గా చెప్పాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ఇబ్బంది కలిగించింది. రైతులు, మహిళలు, ముఖ్యంగా 6 నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో బాబు గత 6 నెలలుగా మండు టెండలు సైతం ప్రతిరోజు 6 సభలు ఆ రోజు నుంచి స్టార్ట్ చేసిన కానీ ఈ రోజు వరకు అమెరికా నుంచి రాగానే మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు, మనకి భవిష్యత్తు ఉంది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉందని ఇచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారని, అలాగే లోకేష్ బాబు గారు. ముఖ్యంగా చెప్పాలి అంటే అందరికీ అరుపులు మెరుపులు కాదు, నేను చేయగలను సాధ్యం చేసిన వ్యక్తి. ఎవరు గెలవని మంగళగిరిలో ఈసారి నారా లోకేష్ గెలవడం జరిగింది. సో ఎట్లా చూస్తారు ఇదంతా? లోకేష్ బాబు గారు గెలుపు ఎప్పుడో జరిగిపోయింది అది. కానీ అటు నుంచి ఫస్ట్ 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, 4వ కృష్ణుడు, ఆఖరికి సత్యభామని ఒకరిని తీసుకొని వచ్చారు. అలాగే చేసినా కానీ ఎన్ని మార్చినా మార్పు మీలో రావాలి, కానీ మాలో మార్పు అనేది ఉండదు. మేము చరిత్ర సృష్టించడమే. జై బాలయ్య. థ్యాంక్ యూ. టీడీపీ గెలుపు అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ అందరూ గెలిచారు. టీడీపీ కూడా గవర్నమెంట్ రాబోతుంది. సో ఎట్లా అనిపిస్తుంది? జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, ఒకటే మాట, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. సో ఇక్కడ మనతో పాటు ఇంకొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు ఉన్నారు. మాట్లాడదాం ఇదే అంశం మీద. సార్ మరి ఎట్లా టీడీపీ గెలవబోతుంది? ఆల్రెడీ ఆల్మోస్ట్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఎట్లా చూస్తారు? ఎట్లా అనిపిస్తుంది? So first of all, we want to thank the people of Andhra. They have really understood that who is the actual ruler and who is the actual leader. A person who has a lot of vision, who can give a lot of opportunities, who can get resources. So, that person has been really nominated and elected. So thanks to the people of Andhra. At the same time, we also want that the same person, same leader would continue us with helping us in the state of Telangana. ఇక్కడ చెప్పడానికి బేసికలీ చెప్పడానికి ఏంటంటే అక్కడ ఇంతకుముందు నడిచిన పాలన ఒక తుగ్లక్ పాలన. ఇంతకుముందు నడిచిన పాలన అసలు తెలియదు. ఎలా రిసోర్సెస్ తీసుకురావాలా, ఎలా ఆపర్చునిటీస్ తీసుకురావాలా, ఎలా డెవలప్మెంట్ చేయాలా, అసలు ఎక్కడ క్యాపిటల్ సిటీ పెట్టాలా. జస్ట్ ఉష్క మాఫియా, ఈ మాఫియా, ఆ మాఫియాలు తప్ప డెవలప్మెంట్ లేదు అక్కడ. ఇప్పుడు ఆంధ్ర ప్రజలకు కరెక్ట్ రైట్ లీడర్ దొరికారు కాబట్టి అది ఇంకా మల్టిపుల్ ఫోల్డ్స్లో డెవలప్ అవుతుందని కోరుతూ వైసీపీ లీడర్ అంటే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈవెన్ జగన్ కానీ వైనాట్ 175 గెలిచేది 175 సార్ మేమే అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు రియాలిటీలో చూస్తే 15 నుండి 20 స్థానాలు కూడా దాటని పరిస్థితి. సో ఎట్లా చూడొచ్చు? చెప్పడంలో చేయడంలో అదే చాలా దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ సేయింగ్ అండ్ డూయింగ్. నేను ఇచ్చిన పథకాలే నన్ను గెలిపిస్తాయి, నా అభివృద్ధి నన్ను గెలిపిస్తాయి అని చెప్పేసి జగన్ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు రియాలిటీలో చూస్తే అదేం లేదు. సో ఏం చెప్పదలుచుకున్నాను అంటే దీనివల్ల ఇది చాలా క్లియర్ ఉన్నాయి. ఈయన పథకాలు అన్ని పాలసీలు అన్ని ఫెయిలియర్స్. ఇట్స్ అ బిగ్ ఫ్లాప్. కాబట్టి నాయుడు గారి పథకాలు, నాయుడు గారి విజన్, నాయుడు గారి లీడర్షిప్ స్కిల్స్ కానీ అవన్నీ కరెక్ట్ ఉంటాయని జనాలు ఎన్నుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా కంటిన్యూ బాబు గారిని వెనుకున్నారు. సో భారీ మెజార్టీ రాబోతుంది. అటు జనసేన కూడా 21కి 27 స్థానాలు అధిక మెజార్టీతో ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్పదలుచుకుంది? ఇది ఒక మంచి కూటమి లాగా ఉంది. జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఒక క్లీన్ స్వీప్ చేశారు ఆంధ్రాలో. దిస్ హ్యాస్ బీన్ ఆల్రెడీ ప్రొఫెసైజ్డ్. ముందు అనుకున్నారు అందరూ ఇది క్లీన్ స్వీప్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళే మంచి పాలన తీసుకురాగలుగుతారు. ఒక్కసారి ఏమన్నారు, జగన్కి ఇచ్చి చూశారు, ఆ దరిద్ర పాలన వదిలేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు. ఇట్స్ ఎ క్లీన్ స్వీప్. థ్యాంక్ యూ సార్. ఎట్లా అనిపిస్తుంది టీడీపీ గెలుపు మీకు? ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది టీడీపీ గెలుపు. చంద్రబాబు నాయుడు పాలన మంచిగానే ఉంటుంది. అది ఇంతకుముందు కూడా సిటీ తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు మొత్తం డెవలప్మెంటే ఉండే. మళ్ళీ తర్వాత పోయింది, కానీ ఇప్పుడు ఆంధ్రాలో పోయిండు. ఆంధ్రాలో రాలేడు. మళ్ళీ పబ్లిక్ని జగన్ పాలన నచ్చలేదు, బాబు గారి పాలన నచ్చింది. ఇప్పుడు అందుకే అందరు కలిసి చంద్రబాబు నాయుడు గెలిచింది. వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వం నేను ఇచ్చిన అభివృద్ధి, నేను ఇచ్చిన సంక్షేమాలే నన్ను గెలిపిస్తాయి, మాదే గెలుపు అని చెప్పడం జరిగింది. ఏం చెప్తారు? కానీ చెప్పుకున్నాడు, కానీ అందుకే పబ్లిక్ ఏంది అందరు నచ్చలేదు. మొత్తం అంతా రాజకీయం, మొత్తం దొంగ రాజకీయం, మొత్తం 420 రాజకీయం చేసింది చంద్రబాబు. అందుకే పబ్లిక్ అందరూ వన్ సైడ్ బాబు గారిని ఎన్నుకున్నారు అంతే. సొంత ఊటీకి వచ్చిన
మన తమ్ముడు మా అన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా వచ్చి మళ్ళా సొంత ఊటికి వచ్చిన చాలా సంతోషంగా ఉంది చెప్తున్నారన్న. నేను కాంటెస్ట్ కార్పొరేటర్ కేడి దినేష్గా నేను 28 ఇయర్స్ నుంచి తెలుగుదేశంలోనే ఉన్నాను. పార్టీ ఉన్నా లేకున్నా ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఉన్నారు, లీడర్షిప్ లేరు అనే ఉంది. ఇప్పుడు తెలంగాణలో కూడా వచ్చే ప్రభుత్వం తెలుగుదేశంలోనే ఉంటుంది. తెలుగుదేశంకి ఇప్పుడు అందరూ ఇవాళ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి అవుతుంది అని ఒక విజన్ 2020 చెప్పిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. విజన్ 2047 నెక్స్ట్ విజన్ చంద్రబాబు నాయుడుది. ఇప్పుడు చక్రం తిప్పే ఇప్పుడు చంద్రబాబు నాయుడే ఇప్పుడు సెంట్రల్లో కూడా ఇప్పుడు వచ్చింది అది ప్రభుత్వం తెలుగుదేశంది. ఆ ప్రజలు మొత్తం ఇప్పుడు అర్థమైంది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వస్తేనే రాష్ట్రాలు కాదు దేశానికి అభివృద్ధి చెందే నాయకుడు చంద్రబాబు నాయుడు అని. థ్యాంక్ యూ. తెలుగుదేశం చెప్పండి, ఇప్పుడు ఏదైతే టీడీపీ పార్టీ గెలిచింది, సో ఇప్పుడు సంబరాలు కూడా చాలా అయిపోయినాయి, ఎట్లా అనిపిస్తుంది? బాగే ఉంది. మాచర్ల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక నిరుపేద బీసీ క్యాండిడేట్ నరి రోడ్డు మీద జై జగన్ జై వైసీపీ అనలేదని గొంతు కోశాడు. ఆ వైసీపీ నాయకులు ఈరోజు కూడా ఊర్లోకి రాలేదు. ఆ నాయకులు మరి ఎప్పటికైనా ఊర్లోకి వస్తారు. వాళ్ళకి ఆ బెమ్మారెడ్డి బాగా బుద్ధి చెబుతాడు. జంగనేశ్వరంలో జల్లయ్యని చంపారు వైసీపీ నాయకులు. మాచర్లో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఈ రోజుకి కూడా. మొన్న ఈవీఎంలు దృశ్యం చేయడం జరిగింది. పిన్నెల్లి నంబూరు సాంబశివరావుని తలకాయ పలగొట్టారు. కారుంపుడి సిఐని అడ్డం వచ్చాడని తలకాయ పలగొట్టడం జరిగింది. ఈ మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్ని అరాచకాలు చేయడం జరుగుతుంది. మాకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ జోలకండ బ్రహ్మారెడ్డి గారికి కంగ్రాచులేషన్ చెప్పాలి. ఇప్పటికి 22 రౌండ్లో కానీ 19 రౌండ్లు అయిపోయాయి. 25,000 మెజార్టీతో ఇప్పుడు లీడింగ్లో ఉన్నారు. 25,000కి గాను 22 రౌండ్లకు గాను మొత్తం బ్రహ్మారెడ్డి గారే కైవసం చేసుకోవడం జరుగుతుందని నేను కాన్ఫిడెంట్గా వింటున్నాను. అదేవిధంగా 2019 నుంచి 24 వరకు మాచర్ల ఏం అభివృద్ధి జరిగిందనేది మాచర్ల ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా మాచర్ల ఇప్పటి నుంచి 24 నుంచి 2029 వరకు జోలకండి బ్రహ్మానందరెడ్డి గారు అభివృద్ధి చేయగలుగుతారని చేస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. అండ్ మినిస్టర్ కూడా ఇస్తారని చంద్రబాబు గారు మాకు కాన్ఫిడెంట్గా ఉంది.